హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి సరస్వతి. ఈరోజు మన ఛానల్లో మిల్ మేకర్ జీడిపప్పు కర్రీ వండుతున్నానండి. చూడండి, దీనికి కావాల్సిన పదార్థాలు మిల్ మేకర్, జీడిపప్పు, ఉల్లిపాయల ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు తరిగి పెట్టుకున్నామండి. చూడండి, కర్రీ కోసం మిల్ మేకర్స్ని వేడి నీటిలో కొద్దిగా ఉప్పు వేసి నానబెట్టుకోవాలండి. ఇలా వేసాక ఈ వాటర్ని పంపేసి మిల్ మేకర్స్ని తీసి పక్కన పెట్టుకోవాలండి. చూడండి, ఇలా అవ్వాలండి. ఇంత సాఫ్ట్గా అయ్యే వరకు వాటర్లోనే ఉంచి తర్వాత వాటర్ని స్ట్రెయిన్ చేసుకుని మిల్ మేకర్ని తీసి పక్కన పెట్టుకోవాలండి. జీడిపప్పును కూడా వాటర్లో వేసి నానబెట్టుకోవాలండి. కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కాక దీనిలో పలావ్ ఆకు, షాజీరా, జీలకర్ర, లవంగం, దాల్చిన చెక్క వేసి వేగాక పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి అవి కూడా బాగా వేగాక చూడండి, వీడియోలో చూపించిన విధంగా వేగాక ఉల్లిపాయ ముక్కలను కూడా వేసేయాలండి. ఉల్లిపాయ ముక్కలను వేసాక ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. చూడండి, కలుపుతూ ఉన్నానండి. నేను మిల్ మేకర్స్ని వాటర్లో నుంచి సపరేట్ చేసి పక్కన పెట్టుకుంటున్నానండి. నేను వాటర్ అంతా వంచేసి ఉల్లిపాయ ముక్కలు వేయించుకుంటే కర్రీలోకి పేస్ట్ ప్రిపేర్ చేసుకుందామండి. కర్రీలోకి జీలకర్ర, వెల్లుల్లి, అల్లం, జీడిపప్పు నానబెట్టింది ఇవన్నీ కలిపి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఈ ఉల్లిపాయ ముక్కలు వేగాక మనం నానబెట్టుకున్న జీడిపప్పు, మిల్ మేకర్స్ని కూడా వేసేసి కలుపుకోవాలండి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలండి. ఒక 2 మినిట్స్ కలుపుకుంటూనే వేయించుకోవాలండి. చూడండి, ఇలా 2 మినిట్స్ వేగాక దీనిలోకి పసుపు, ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు, కారం కూడా వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకోవాలండి. చూడండి, కలుపుకున్నాక చూడండి ఇలా కలుపుకోవాలండి. స్లోగా కలుపుకున్నాక దీనిలోకి కొద్దిగా వాటర్ పోసి జీడిపప్పును కూడా ఉడికించుకుంటే కర్రీ చాలా బాగుంటుందండి. చూడండి, లైట్గా కొద్దిగా వాటర్ పోయాలండి. ఇలా కలుపుకున్నాక వాటర్ పోసాక ఇలా ఒకసారి కలిపేసి మూత పెట్టి ఉడికించుకోవాలండి. ఇప్పుడు మనం ఈ కర్రీలోకి పేస్ట్ కోసం వెల్లుల్లిపాయ, జీలకర్ర, అల్లం ముక్కలు, నానబెట్టుకున్న జీడిపప్పు వేసి పేస్ట్ పట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదండి. ఈ పేస్ట్ని ఈ ఉడుకుతున్న కూరలో వేసేసి కొద్దిగా వాటర్ పోసి కలుపుకోవాలండి. చూడండి, వేసేసాక కొద్దిగా వాటర్ వేసుకోవాలండి. వేసి కలుపుకొని ఒక 2 మినిట్స్ ఉడికించి సర్వ్ చేసుకుంటే వేడి వేడి మిల్ మేకర్ జీడిపప్పు కర్రీ రెడీ అయిందండి. చూడండి, ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి దేవి సరస్వతి ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.